మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మొదటి సమూయేలు పుస్తకం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం నుండి 21వ వచనం వరకు. ఒక వచనం నేను, 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మలను గురించి విచారపడకుము. అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. చాలు. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ రాత్రి ఎందుకో దేవుడు ఏ అర్హత లేకపోయినా, ఏ మంచి లేకపోయినా, ఎందుకో దేవుడు ఒక్కొక్కరిని చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటాడు. వారికి చాలా ఆధిక్యతలు ఇస్తాడు. విస్తారమైన తన కృపను చూపుతాడు. ఎందుకో అర్థం కాదు. ఈ 3 దినాల కొరకు నేను ప్రత్యేకించి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు ఓ శ్రేష్టమైన విషయాన్ని నా దృష్టిలోనికి తీసుకొని వచ్చినాడు. ఏ వర్తమానం అందించాలయ్యా అంటూ నేను ప్రార్థించినప్పుడు సౌలునకు దేవుడిచ్చిన ఆధిక్యతలు, సౌలునకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఒక్కొక్కటి మీతో వివరించమని పరిశుద్ధాత్మ దేవుని చేత నేను సెలవు పొందాను. ఆ మాటలే నేను మీ ఎదుటికి తీసుకుని వస్తున్నాను. ఆ మాటలే నేను మీ ఎదుటికి తీసుకుని వస్తున్నాను. నేను ప్రభువు చేత ఏం పొందానో దానిని నేను మీకు ప్రకటిస్తున్నాను. నిర్లక్ష్య వైఖరి ఉన్న, అజాగ్రత్త ఉన్న నష్టపోయేది నువ్వే.
సౌలునకు దేవుడిచ్చిన ఆధిక్యతలు మీ ముందుంచమని పరిశుద్ధాత్ముడు నాతో సెలవిచ్చాడు. దేవుని చేత సెలవు పొంది, దేవుని వలన పొంది ఈ ఉపదేశాన్ని నేను మీ ఎదుటికి తీసుకొని వస్తున్నాను. ఈ వర్తమానం అందించబడుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలేంటో నీకు గుర్తు రావాలి. నీ ఎడల దేవుడు ఎంత విస్తారమైన కృప చూపాడో నీకు గుర్తు రావాలి. సాగిలపడి నేల మీద పడి దొర్లి పశ్చాత్తప్తుడు అవ్వాలి. కృప కలుగును గాక. సౌలునకు దేవుడిచ్చిన ఆధిక్యతలు. ఈ సౌలు ఎవరంటే ఇశ్రాయేలీయుల యొక్క పాలెములో కీషు అనే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. అతడు బెన్యామీనీయుడు, చాలా భాగ్యవంతుడు, చాలా ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని కుమారుడి పేరు సౌలు. చాలా అందగాడు. అతని సౌందర్యానికి సాటి ఇంకా ఎవరు లేరు. అలాంటి అందగాడు, నిలువెత్తు మనిషి. ఒక రోజున తన తండ్రి కీషు సౌలును పిలిచాడు. నా కుమారుడా, మన గార్ధబొమ్మలు తప్పిపోయాయి. మన పనివారిలో ఒకరిని వెంట పెట్టుకొని ఆ గార్ధబొమ్మలను వెతకమని చెప్పి తన కుమారుడైన సౌలును కీషు పంపించాడు. ఆ సౌలుతో కూడా కీషు తన పనివాడిని ఒకరిని పంపించాడు. ఇద్దరు కలిసి బెన్యామీను పాలెములో వెతికారు, దొరకలేదు. ఎఫ్రాయిము పాలెములో వెతికారు, దొరకలేదు. చాలా ప్రాంతాలు సంచరించారు, కనపడలేదు. ఇక విసిగిపోయారు. భాగ్యవంతుని కుమారుడైనటువంటి కీషు కుమారుడైన సౌలు అంటాడు పనివానితో, గార్ధబొమ్మలు దొరకలేదు. అస్సలు మనమేమో వచ్చి చాలా దినాలు అయిపోయింది. నా తండ్రి ఎంత విచారపడుతున్నాడో, గార్ధబొమ్మలను గురించి కాక మన గురించి విచారపడుతున్నాడేమో. కాబట్టి మనము తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు సౌలు. పనివాడన్నాడు, నా ఏలినవాడ, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో, అతని యొద్దకు వెళ్దాం అని అన్నాడు. ఎవరు చెప్పాలి? పనివాడు చెప్పాడు. ఎవరికి? సౌలునకు చెప్పాడు. సౌలు అంటాడు, అరే
ఆ దైవజనుణ్ణి, ఆ దీర్ఘదర్శిని కలుసుకోవటానికి నా యొద్ద ఏమీ లేదే. ఆ దైవజనుడికి, ఆ ప్రవక్తను కలుసుకోవటానికి, అతనికి బహుమానంగా తీసుకుని వెళ్ళటానికి నా దగ్గర ఏమీ లేదే. చిన్నపాటి కానుక్కున్న దగ్గర లేదు కదా, మరి ఒట్టి చేతులతో ఎలా వెళ్తాను అన్నాడు సౌలు. పనివాడు అన్నాడు, నా ఏలినవాడ, నా దగ్గర ఒక పావుతులం వెండి ఉంది. ఎంత? పావుతులం వెండి ఉంది, అది నీకు ఇస్తాను. నీవు అతనికి దాన్ని బహుమానంగా ఇవ్వు. మనం వెళ్ళి దైవజనుణ్ణి కలుసుకోవటం మంచిది అన్నాడు. ఎట్టకేలకు పనివాని యొక్క బలవంతం చేత, ఎవరి చేత? పనివాని యొక్క బలవంతం చేత సౌలు దైవజనుని యొద్దకు వెళ్ళటానికి బయలుదేరాడు. మరి దైవజనుని యొద్దకు వెళ్ళటానికి మార్గం ఎవరు చూపుతారు? ఆ ఊర్లో, ఆ పట్టణంలో ఆయన ఇల్లు ఎక్కడిది, ఎక్కడుంటాడు ఎవరికి తెలుసు? తెలియదు. అలా కాస్తంత ఈ సౌలు, ఈ పనివాడు కాస్తంత ముందుకు వెళ్ళేసరికి నీళ్లు చేదుకొనుటకై వెళుతున్న కొంతమంది కన్యకలు వీరికి కనపడ్డారు. ఎవరు? నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనపడ్డారు. ఇక్కడ దీర్ఘదర్శకుడు ఉన్నాడా అని అడిగారు. అందుకు వారు అన్నారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకోండి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును కనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నత స్థలమునకు వెళ్ళక మునిపే మీరతన్ని కలుసుకొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చెయ్యరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనం చేస్తారు, మీరెక్కిపోండి అని ఆ దైవజనుడు ఉన్న ప్రాంతానికి నడిపించటానికి సౌలునకు, సౌలు పనివానికి ఎవరు సహాయపడ్డారు? నీళ్లు చేదుకొను కన్యకలు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నీళ్లు చేదుకొను కన్యకలు వారికి ఎదురుపడి మార్గం చూపించారు. సరాసరి వారు వెళ్ళారు. వారు వెళ్ళి పట్టణపు గవిడి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక మనుష్యుణ్ణి కలుసుకున్నారు. 18వ వచనం. 18వ వచనం. సౌలు గవనియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది? ఎవరిని అడుగుతున్నాడు? చెప్పండి. సౌలు దీర్ఘదర్శకుడైన సమూయేలునే కలుసుకొని, చెప్పండి, దీర్ఘదర్శి ఇల్లు ఏదని అడిగాడు. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శకుడను, ఉన్నత స్థలమునకు నా ముందు వెళ్ళుడి. దైవజనుణ్ణి కలుసుకోవటానికి మార్గాన్ని చూపిన వారెవరు? దైవజనుడు ఉన్నాడు అని చెప్పిన వాడు ఒకడు.
ఆ దైవజనుని యొద్దకు వెళ్ళటానికి తన యొద్ద కానుక లేకపోతే కానుకిచ్చిన వాడు కూడా పనివాడే. ఆ దైవజనుని ఇల్లు చేరుకోవటానికి మార్గాన్ని చూపిన వారు నీళ్లు లేని చెప్పాలి, నీళ్లు చేదుకొనే కన్యకలు. సరాసరి వెళ్ళేసరికి పట్టణపు గవిడి దగ్గరకు వచ్చేసరికి దీర్ఘదర్శి సౌలే దీర్ఘదర్శి వారికి ఎదురయ్యాడు. దీర్ఘదర్శినే అడుగుతున్నాడు, ఎవరు? సౌలు. దీర్ఘదర్శకుని ఇల్లు ఏది? ఆయన అంటాడు, నేనే దీర్ఘదర్శకుడను. ఈ దైవ సేవకుని కొరకైతే ఎదురవుతున్నాడో వెళుతున్నాడో ఆ దీర్ఘదర్శిని దేవుడు పట్టణపు గవిడి దగ్గరే దేవుడు కలిపేశాడు. స్తోత్రం. ఆ దీర్ఘదర్శి ఏం చేశాడో తెలుసున, వారిని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందునే కదా అని చెప్పి పరలోక తండ్రి చిత్తమును సౌలుకు బయలుపరుస్తున్నాడు. అది చూడండి, ఎంత సంతోషకరమైన మాట అంటే 20వ వచనం చూడండి. 3 దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి 3 దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందునే కదా అనెను. అందుకు సౌలు అంటాడు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైంది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పురు కారా? నాతో ఇలాగు ఎందుకు పలుకుచున్నావు అంటున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, రే బాబు, నువ్వు గార్ధబొమ్మలను గూర్చి విచారపడొద్దు. 3 దినముల క్రితము నీ 3 దినముల క్రితము పోయిన నీ గార్ధబొమ్మలను గూర్చి విచారపడకము. ఇశ్రాయేలీయుల యొక్క అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందునే కదా అని చెప్పి బయలుపరిచి సౌలును తీసుకొని వెళ్ళి విందుశాలకు తీసుకొని పోయి 30 మంది ప్రధానులలో, నా వైపు చూస్తూ వినండి, ఎంతమంది? 30 మంది ప్రధానులలో ప్రధాన స్థలమందు కూర్చుండబెట్టి అక్కడున్న వాడిని పిలిచాడు. నేను దాచి ఉంచమని చెప్పానే, ఒక వ్యక్తి నన్ను కలుసుకోవటానికి వస్తాడు, అతడు కలుసుకున్నప్పుడు నేను నిన్ను అడుగుతాను, అప్పటి వరకు దీన్ని దాచి ఉంచమని చెప్పానే, అది తీసుకురా అన్నాడు. అతడు వెళ్ళి ఏం చేశాడు? కుడి జబ్బ తీసుకొని వచ్చాడు. సౌలును తీసుకుని వెళ్ళి సమూయేలు ఏం చేశాడు? 30 మంది ప్రధానులలో ప్రధాన స్థలమందు కూర్చుండబెట్టి, అతడు కలుసుకొనుటకు వస్తాడు అని దేవుడు చెప్పాడు. అప్పటి కొరకు దేవుడు చెప్పాడు, అతడు కలుసుకుంటాకు వచ్చినప్పుడు ఇమ్మని సౌలు కొరకు దాచి ఉంచాడట.
ఏంటది? జబ్బ, కుడి జబ్బ. దాన్ని తీసుకొని రమ్మని దాన్ని అతనికి పెట్టి, ప్రవక్త దీర్ఘదర్శి ఆ అల్పుడైన, తన దృష్టికి తానే అల్పుడైన ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో, కుటుంబీకులన్నిటిలో అత్యల్పుడైన ఆ సౌలుతో కూడా కలిసి ఒక దీర్ఘదర్శకుడు భోజనం చేస్తున్నాడు. స్తోత్రం. ఇక తరువాత జరగబోయే విషయం ఏంటనేది తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమయ్యింది అన్నవాళ్ళు ఒకసారి 2 చేతులు పైకెత్తి యేసయ్యకు మంచిగా స్తోత్రం చెప్పండి. ఇంకాస్తంత మంచిగా చెప్పండి. ఇంకాస్తంత మంచిగా చెప్పండి. గార్ధబొమ్మలను పోగొట్టుకొని విచారపడుతున్న సౌలును, తన భవిష్యత్తు ఏంటో ఎరుగని సౌలును, మరలా చెప్తున్నా, గార్ధబొమ్మలను పోగొట్టుకొని విచారపడుతున్న సౌలును, తన భవిష్యత్తు ఏంటో తానికే ఎరుగని సౌలును, ఆ సౌలు ఎడల దేవునికున్న సంకల్పము, దేవునికున్న అభీష్టమును దేవుడు తన ప్రవక్త ద్వారా బయలుపరచటానికి ఆ దైవజనుని దేవుడు తన ప్రవక్త ద్వారా బయలుపరచటానికి ఆ సౌలును దైవజనుని యొద్దకు నడిపించటానికి తన పనివాణిని ఏర్పరచుకున్నాడు దేవుడు. నేను ఒక మంచి మాట చెప్తాను, వినండి. గార్ధబొమ్మలను పోగొట్టుకున్నాడు సౌలు కుమారుడు. సౌలు, క్షమించండి, గార్ధబొమ్మలను పోగొట్టుకున్నాడు సౌలు. గార్ధబొమ్మలను పోగొట్టుకొని విచారపడుతున్న సౌలు తన భవిష్యత్తు ఏంటో తానెరుగని వాడు సౌలు. అలాంటి ఒక మనుష్యుణ్ణి, ఆ మనుష్యుని ఎడల దేవునికున్న నిత్య సంకల్పము, అభీష్టము దేవుడు బయలుపరచాలి అని అనుకున్నాడు. ఆమేన్. ఆ మనుష్యుని ఎడల దేవునికున్న సంకల్పమును, అభీష్టమును దేవుడు బయలుపరచాలని అనుకున్నాడు. మరలా చెప్తున్నా, సర్వం కోల్పోయిన స్థితిలో, గార్ధబొమ్మలను పోగొట్టుకొని తన భవిష్యత్తు ఏంటో తానే ఎరుగని స్థితిలో ఉన్న ఒక సౌలుకు దేవుడు, ఆ సౌలు పట్ల దేవునికున్న సంకల్పం ఏంటో, అభీష్టమేంటో, ప్రణాళిక ఏంటో దేవుడు బయలుపరచాలని అనుకున్నాడు. అనుకొని అతనిని ఒక దీర్ఘదర్శి యొద్దకు, ఒక ప్రవక్త యొద్దకు, ఒక దైవజనుని యొద్దకు నడిపించటానికి దేవుడు తన పనివాణ్ణి ఏర్పరచుకున్నాడు. ఒక పనివాణ్ణి ఏర్పరచుకున్నాడు. గార్ధబొమ్మలను పోయి విచారపడుతున్న సమయంలో సౌలు యొక్క పనివాడు అంటాడు, ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. ఇదిగో ఈ పట్టణములో ఒక దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో తెలియచేయునేమో. అతని యొద్దకు వెళుదాము రండి అని స్తోత్రం చెప్పండి.
దేవుడు ఒక మనిషికి తన సంకల్పమును, తన ఏర్పాటును, తన ప్రణాళికను, భవిష్యత్ ప్రణాళికను బయలుపరచాలనుకున్నాడు. అనుకొని ఒక పనివాణ్ణి ఏర్పరచుకుంటున్నాడండి. పనివాణ్ణి ఎన్నుకొని దైవజనుని యొద్దకు నడిపిస్తున్నాడు. నేను ఒక మాట అడుగుతున్నాను. సౌలు గార్ధబొమ్మలను పోగొట్టుకున్నప్పుడు దైవజనుని యొద్దకు ఒక పనివాణి ద్వారా నడిపించబడ్డాడు. మరలా చెప్తున్నా, సౌలు గార్ధబొమ్మలను పోగొట్టుకున్నప్పుడు ఒక పనివాణి ద్వారా దైవజనుని యొద్దకు నడిపించబడ్డాడు. నీవు మనశ్శాంతిని పోగొట్టుకున్నప్పుడు కాదా ఒక దైవజనుని యొద్దకు, ఒక ప్రవక్త యొద్దకు, ఒక దేవుని యొద్దకు నువ్వు నడిపించబడ్డావు? నీవు ఆరోగ్యం పోగొట్టుకున్నప్పుడు కాదా, ఐశ్వర్యం పోగొట్టుకున్నప్పుడు కాదా, సమాధానం పోగొట్టుకున్నప్పుడు కాదా, కలవరాలలో కన్నీళ్ళలో ఉన్నప్పుడు కాదా? నీవు కూడా ఏదో ఆరోగ్యమో సమాధానమో ఐశ్వర్యమో బిడ్డలను సంథింగ్ నీవు కూడా ఏదో ఒకటి పోగొట్టుకున్న స్థితిలో విచారిస్తున్న సమయంలో, విచారముతో నీ హృదయం నింపబడినప్పుడు, కలవరాలతో నీ హృదయం నింపబడినప్పుడు, కన్నీళ్లతో నీ హృదయం నింపబడినప్పుడు దేవుడు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. ఆ విచారములో ఉంటే చనిపోతావు. అదే నెమ్మది లేని స్థితిలో ఉండితే అశాంతితో ఆత్మహత్య చేసుకుంటావు. అదే నిద్ర పట్టని రాత్రుల్లో నిన్ను వదిలేసి ఉంటే దేవుడు నీ జీవితం అంతమైపోద్ది. చాలా విచారంలో ఉన్నావు. నీవు కూడా ఒక దైవజనుని యొద్దకు నడిపించబడినప్పుడు నీ భవిష్యత్ ప్రణాళికను దేవుడు బయలుపరచడానికి ఒక దైవజనుని యొద్దకు, ఒక ప్రవక్త యొద్దకు, ఒక దీర్ఘదర్శకుని యొద్దకు నీవు నడిపించబడినప్పుడు నీవు కూడా విచారములో లేవా? పోగొట్టుకున్న అనుభవాల్లో లేవా? దేవుడు నేను ఆ టైంలో వదిలేశాడా? మనశ్శాంతి కోసం ఎన్ని పట్టణాలు తిరిగావు? గాడ్డలు పోయినాయి అని ఎన్ని దేశాలు తిరిగాడు మనోడు? సుమారు 4 ప్రాంతాలు తిరిగాడు, 4 దేశాలు తిరిగాడు. గాడిదలు పోయినాయి అని సమాచారం లేదు. మనశ్శాంతి లేదని, నెమ్మది లేదని, ఆరోగ్యం లేదని, అనుకున్నది సాధించలేకపోతున్నావని నీవెన్ని ప్రాంతాలు తిరిగావు. సంతానం లేదని ఎన్ని ప్రాంతాలు తిరిగావు, ఎన్ని అగచాట్ల పాలయ్యావు, ఎంత విచారంతో నువ్వు బాధించబడ్డావు. ఆ టైంలో సౌలును విడిచిపెట్టిన దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టలేదుగా. విచారములో ఉన్న నిన్ను విడిచిపెట్టలేదుగా. పోగొట్టుకున్న స్థితిలో ఉన్న నిన్ను వదిలిపెట్టలేదుగా. ఒక పనివానినో, ఒక దాసినో, ఒక ఆటో డ్రైవర్నో, ఒక ఎన్నిక లేని ఒక వ్యక్తినో, లేదా నీకంటే గనుడునో, నీకన్నా సామాన్యున్నో దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని నీ ఎడల పరలోక తండ్రికి ఉన్న భవిష్యత్ ప్రణాళికను బయలుపరచటానికి తన నోరుగా వాడుకుంటున్నటువంటి ఒక దైవజనుని యొద్దకు, ఒక దీర్ఘదర్శకుని యొద్దకు, ఒక ప్రవక్త యొద్దకు దేవుడు నిన్ను నడిపించలేదా? ఇది కృప కాదా? ఇది నీ ఎడల ఆయన చూపిన ఆధిక్యత కాదా? ఒకవేళ ఆ పనివాడే నిన్ను నడిపించి ఉండకపోతే, ఆ పనివాడే ఆ దైవజనుని యొద్దకు నడిపించి ఉండకపోతే, ఆ కన్నీళ్లలో, ఆ కష్టాలలో, ఆ కలవరాలలో, అనారోగ్యాలలో, అశాంతిలో, అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ పనివాడే నిన్ను నడిపించి ఉండకపోతే
నీ స్థితి ఏమై ఉండేది? నీ ఎడల దేవుడు ఎంత ప్రేమను వెల్లడిపరిచాడు. నీ ప్రారంభపు దినపు అనుభవాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత ప్రణాళికతో ఒక పనివాణ్ణి దేవుడు ఏర్పాటు చేశాడండి. ఓ గార్ధబొమ్మలను కాసుకునేవాణ్ణి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించటానికి, పరలోక తండ్రి కొన్న భవిష్యత్ ప్రణాళికను తెలియచేయటానికి, ఆ సంకల్పము నెరవేర్చటానికి ఒక దైవజనుని యొద్దకు, దేవుని నోరుగా వాడబడుతున్న ఒక ప్రవక్త యొద్దకు, ఒక దీర్ఘదర్శి యొద్దకు నడిపించటానికి దేవుడు ఓ పనివాణ్ణి ఏర్పరచుకున్నాడు. ఒకవేళ ఆ పనివాడు ఆ దైవజనుని యొద్దకు నడిపించి ఉండకపోతే నీ స్థితి ఏమై ఉండేదో? ఆ అనారోగ్యంతోనే మరణించే వ్యక్తివేమో, ఆ దయ్యపు ఆత్మతోనే చనిపోయే వ్యక్తివేమో, ఆ శాంతితోనే ఆత్మహత్య చేసుకొని ఉండేవాడవేమో, ఆ నిద్ర పట్టని అనుభవాల్లోనే నీ ఆరోగ్యం క్షీణించి మంచం పట్టేవాడివేమో. దేవుడు ఒక పనివాణ్ణి ఏర్పరచుకున్నాడు. ఆ దైవజనుని యొద్దకు వెళ్ళేటప్పుడు ఓ బహుమానం తీసుకుని వెళ్ళటానికి కొన్ని దగ్గర ఏమీ లేదే సౌల. పాత నిబంధన గ్రంథ కాలంలో ఓ ప్రవక్తను కలుసుకునేటప్పుడు ఒట్టి చేతులతో ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఖచ్చితంగా ఏదో ఒక బహుమానం వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా తీసుకొని వెళ్ళేవారు. మరి ఇప్పుడు సౌలు విచారంలో ఉన్నాడు. భాగ్యవంతుని కొడుకే, కానీ విచారంలో ఉన్నాడు. దైవజనుడు ఉన్నాడన్న సంగతి తెలిసింది పనివాని ద్వారా. కానీ ఆ ప్రవక్త దీర్ఘదర్శకుడికి వెళ్ళటానికి, ఆ దీర్ఘదర్శకునికి బహుమతిగా తీసుకుని వెళ్ళటానికి తన యొద్ద ఏమీ లేదు. అంటే నువ్వు మొదటిసారి దేవుని దర్శించటానికి వచ్చినప్పుడు, దైవజనుని కలుసుకోవటానికి వచ్చినప్పుడు నీ యొద్ద ఏమీ లేదు. నీ యొద్ద ఏమీ లేదు. నీ యొద్ద ఏమీ లేదు. నీ యొద్ద ఏమీ లేదు. ఆ పనివాడే పావుతులం వెండిచ్చి బహుమానం ఆయన చేతిలో పెట్టమని పనివాడిచ్చాడు. నీ దగ్గర కానుక కూడా రూపాయి లేకపోతే నీ కానుకను కూడా దేవుడు వేరొకరి ద్వారా సిద్ధపరిచాడు. ఏ స్తోత్రం చెప్పాలనిపించలేదా? నీవు దైవజనుని దర్శించటానికి దేవుని యొద్దకు ప్రప్రథమంగా వచ్చినప్పుడు బహుమానం తేవటానికి కొన్ని దగ్గర ఏమీ లేకపోతే నీ కానుకను కూడా దేవుడు వేరొకని ద్వారా సిద్ధపరిచాడు. నాకు బాగా గుర్తు. నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ టైంలో నూజివీడు పట్టణానికి దైవజనులు ఎస్సన్న గారు పెట్రోల్ బంకులో కూటమి పెట్టడానికి వచ్చారు. పెట్రోల్ బంకులో కూటమి పెట్టడానికి వచ్చారు. అప్పుడు అందరూ ఓ ఓ ఎగబడి వెళ్ళిపోతున్నారు. వెళ్ళటానికి నా దగ్గర ఏమీ లేదు. కనీసం ఛార్జింగ్ ₹1 లేదు. పొన్నక్కని ఓ అక్క ఉండేది. అక్క, ఎరా నువ్వు రావట్లేదేరా? నేను అతనికి మా నాన్నకు చెల్లయ్యేది. అదే మా నాన్నగారికి వరుసకు చెల్లయ్యేది. రావట్లేదు అక్క. అరే నేను ₹10 ఇస్తాను రారా, నా తర్వాత ఇద్దరు కానీ.
గుల్లాకు ఏరటానికి వెళ్ళి పొగాకు ఏరటానికి వెళ్ళి తెచ్చిద్ది కానీ అని అంది. ఇక నా ఆనందానికి ఆపుదలు లేవు. ఆ కూటానికి వెళ్ళటానికి అక్క 10 రూపాయలు కానుకిచ్చింది. 10 రూపాయలు నాకు చేతికి ఇచ్చింది. ఆ 10 రూపాయలతో నేను ఒకవైపు సార్జీ పెట్టుకుని వెళ్ళి మిగిలినది కానుకేసి వచ్చేటప్పుడు నడిచొచ్చాము. పిల్లలారా, ఈ శుభవేళ చెప్తున్నాను. ఆ రోజు నాకు ఆ దైవజనుని వద్దకు వెళ్ళి వర్తమానం వింటానుకున్న దగ్గర రూపాయలు లేదు. అక్క 10 రూపాయలు కానుకిచ్చింది. ఏదో తన పరిస్థితి బాగోక మళ్ళా తిరిగి నేను అక్కకి ఇచ్చేసాను అనుకో. అక్క చనిపోయిన రోజున తన పరిస్థితి బాగోక ఆత్మహత్య చేసుకుని అక్క చనిపోయింది. అప్పుడు నేను బోరున ఏడ్చాను. ఆ రోజున నన్ను దైవ సేవకుని దగ్గర తీసుకుని వెళ్ళావు. ఆ దీవెనను పొందలేకపోయావా అక్క అని ఏడ్చాను. కానీ ఆ కృతజ్ఞత భావం మాత్రం నా గుండెల్లో నిలిచిపోయింది. ఆ కృతజ్ఞత భావం నా గుండెలో నిలిచిపోయిందండి. కనీసం నువ్వు దైవజనుని కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు నీ దగ్గర బహుమానంగా కానుక ఇవ్వటానికి కూడా ఏమీ లేకపోతే నీ కానుకను కూడా దేవుడు వేరే వాని ద్వారా సమకూర్చాడు. ఎంత గొప్ప వాత్సల్య సంపూర్ణుడండి. సౌలు పట్ల దేవుడు ఎంత అధికమైన ప్రేమ కలిగి ఉన్నాడో. ఎక్కడో గార్ధబొమ్మలను కాచుకునేవాడు, గార్ధబొమ్మలను వెతుక్కునేవాడి పట్ల దేవుడు ఎంత కృప కలిగి ఉన్నాడు. అతని పట్ల పరలోక తండ్రికున్న నిత్య సంకల్పము, భవిష్యత్ ప్రణాళికను తెలియపరచటానికి దేవుడు తన నోరుగా వాడుకుంటున్న ఒక ప్రవక్త యొద్దకు నడిపించటానికి ఓ పనివాణ్ణి ఏర్పరచుకొని పనివాణి ద్వారా దైవజనుని యొద్దకు నడిపించాడు. నేను ఒక మాట అడుగుతున్నా, నీ అవసరం తీర్చడానికి, నీ కన్నీరు తుడవటానికి, అశాంతి కోరల్లో నుండి నిన్ను విడిపించాలనుకున్న దేవుడు, కష్టాల కడలిలో నుండి నేను బయటకు తప్పించాలనుకున్న దేవుడు, నీ అవమానాలు నిందలలో నుండి నేను బయటకు తీసుకొని రావాలనుకున్న దేవుడు, ఏదో పోగొట్టుకున్న విచారపడుతున్న అనుభవాల్లో ఉన్న నిన్ను వదిలిపెట్టక నీ ఎడల పరలోక తండ్రి కూడా నిత్య సంకల్పము నెరవేర్చడానికి, ఆ భవిష్యత్ ప్రణాళికను నీకు తెలియచేయటానికి ఒక దైవజనుని యొద్దకు నిన్ను నడిపించిన దాఖలాలు నీకు గుర్తున్నాయా అని అడుగుతున్నాను. ఎవరి ద్వారానో, ఒక పనివాణి ద్వారానో, పని మనిషి ద్వారానో ఇశ్రాయేలు దేశానికి, సిరియా దేశములో ఉన్నటువంటి సిరియా దేశపు సైన్యాధిపతిని ఇశ్రాయేలు దేశములో ఉన్న ఒక ప్రవక్త యొద్దకు నడిపించటానికి ఓ చిన్నదాన్ని పని మనిషిని దేవుడు ఆడుకున్నాడు. నయమాన్ని ఎలీషా ప్రవక్త యొద్దకు పంపించటానికి కుష్ఠరోగంతో ఉన్న నయమానుని ఇశ్రాయేలు యొక్క ప్రవక్త యొద్దకు పంపించటానికి ఓ పనిదానిని చిన్నదాన్ని ఆడుకున్నాడండి దేవుడు. ఒకవేళ ఆ చిన్నది నయమానును ఎలీషా ప్రవక్త యొద్దకు పంపి ఉండకపోతే కుష్ఠరోగముతోనే మరణించేవాడు. రాజుల సమాధుల యొద్ద అతనికి స్థానం దొరికేది కాదు. కానీ నయమానును దేవుడు స్వస్థపరచాలనుకున్నాడు.
అతని కుష్ఠరోగము నుండి విడిపించి ఇశ్రాయేలు దేవుడే దేవుడని ప్రజలకు తెలియచేయాలనుకున్న దేవుడు ఇశ్రాయేలు సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానును తన తట్టు తిప్పుకోవటానికి, ప్రవక్త యొద్దకు నడిపించడానికి ఓ చిన్నదాన్ని వాడుకున్నాడు. గార్ధబములను పోగొట్టుకున్న భాగ్యవంతుడి కుమారుడైన సౌలుకు దేవుడు తన నిత్య సంకల్పాన్ని, ప్రణాళికను తెలియపరచాలనుకున్నప్పుడు ఓ పనివాడిని ఆడుకున్నాడు. నిన్నే ఒక దైవజనుని యొద్దకు దేవుడు నడిపించి ఉండకపోతే నీ స్థితి ఏమై ఉండేదో. ఈ మాటలే ప్రభువు చెప్పమని చెప్పాడు. నిన్నే ఒక ప్రవక్త యొద్దకు దేవుడు నడిపించి ఉండకపోతే నీ విచారములో ఉండి నువ్వు బయటకు వచ్చేవాడు కాదేమో, ఆ రోగము నుండి బయటపడే వ్యక్తివి కాదేమో, నీ భార్య మృతి నొందినట్లేనో మృతి నొందేవాడువేమో, ఆ రోగముతోనే మరణగ్రస్తుడు అయ్యేవాడువేమో, ఆ పేదరికంతోనే అలమటించే వ్యక్తివేమో, ఆ అప్పుల కోపంతోనే నిండిపోయి జీవితంలో కలవరంతో మరణించేవాడవేమో, నిద్ర పట్టని రాత్రులతో అనారోగ్యంతో మంచం పట్టి ఆత్మహత్య చేసుకుని ఉండేవాడువేమో. నీ నిస్సహాయ స్థితిని చూసిన దేవుడు నిన్ను ఒక దైవజనుడు తన నోరుగా వాడుకుంటున్న ఒక ప్రవక్త, ఒక దీర్ఘదర్శి ద్వారా నీ ఎడల తన సంకల్పాన్ని బయలుపరిచి నిన్ను ఉద్ధరించాలనుకున్న దేవుడు ఓ చిన్నదాన్నో, ఒక చిన్నవాడినో, ఒక ఆటో డ్రైవర్నో, టీవీ ఛానల్లో, సోషల్ మీడియాలో సంథింగ్ దేవుడు వాడుకున్నాడు. స్తోత్రం చెప్పలే. వాడుకొని నీ ఎడల వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు తన నోరుగా వాడుకుంటున్న ఒక దైవజనుని యొద్దకు నిన్ను నడిపించిన అనుభవాన్ని బట్టి నువ్వు దేవునికి స్తుతులు అర్పించవలసిన వారవా. ఒకవేళ ఆ రోజు నా పనివాడు నడిపించి ఉండకపోతే, ఆ రోజు ఆ పనివాడు బలవంతం చేసి ఉండకపోతే, ఆ రోజు ఆ పనివాడు నీ చేతిలో కానుక పెట్టి ఆ దైవజనుని యొద్దకు నడిపించి ఉండకపోతే, సౌలా నీ స్థితి ఏమైపోయేది? అర్థమవుతుంది అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నీ స్థితి ఏమైపోయేది? పనివాడే కానుక్కొడిచ్చింది ఎవడు? పావుతులు వెండిచ్చిన వాడు కూడా ఎవడు? పనివాడే. ఆ పనివాడు బలవంతం చేసి దైవజనుని యొద్దకు నడిపించాడు. దుఃఖంతో ఒక మాట చెప్తాను నేనండి. సౌలు ఎలాంటోడంటే, తనను ఈ దైవజనుని యొద్దకు నడిపించిన పనివానితో తరువాత సంబంధ బాంధవ్యాలు కనపడలా. తర్వాత రాజయ్యాడు. ఎవరు? నా వైపు చూస్తూ చెప్పండి. తర్వాత సౌలు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత అసలు అతన్ని దైవజనుని యొద్దకు నడిపించింది ఎవరు? పనివాడు. అతడు రాజు అవుతాడని దేవుని నిత్య సంకల్పము, దేవుని అభిష్టాన్ని బయలుపరిచింది ఎవరు? దైవజనుని. పనివాడు దైవజనుని యొద్దకు వెళ్తున్నప్పుడు కానుక్కోలేకపోతే కానుకిచ్చింది ఎవరు? చెప్పాలి. మరి తర్వాత ఈ పనివాడు సౌలు జీవితంలో ఎక్కడైనా కనపడుతున్నాడా? మనోడు ఇలాంటి క్యారెక్టర్ ఇది. మనోడిది ఈ క్యారెక్టరే. తనను ప్రభు యొద్దకు నడిపించిన వారిని మర్చిపోతాడు. నేను అడుగుతున్నా, నీకు సువార్త అందించి నిన్ను ప్రభు యొద్దకు నడిపించిన, నీకు సువార్త అందించి నిన్ను ప్రభు యొద్దకు నడిపించిన వారితో నీకు సంబంధ బాంధవ్యాలు లేకపోతే నిత్య మహిమలో నువ్వు చేరే అధికారం నీకు ఉండదు.
చెప్తున్నాను, నీకు సువార్త అందించిన వారితో, నీకు సువార్త అందించింది ఎవరు? నిన్ను ప్రభు యొద్దకు నడిపించింది ఎవరు? నీకు సువార్త అందించింది ఎవరు? నేను ప్రభు యొద్దకు నడిపించింది ఎవరు? నీ చేతిలో రూపాయి కానుక లేకపోతే నీ చేతిలో కానుక పెట్టి నేను కూటానికి తీసుకుపోయింది ఎవడు? ఆ కృతజ్ఞత నీకు లేకపోతే నిత్య మహిమలో నువ్వు నిలబడలేవేమో. అసలు ఆ దైవజన్యుతకు నేను నడిపించింది ఎవరు? అతని నీ తల మీద చెయ్యుంచి ప్రార్థిస్తే ఈరోజు నువ్వు బ్రతికావు. ఆ రోగం పోయింది, ఆ దయ్యం పోయింది, ఆ పితరాత్మ పోయింది, విడుదల పొందావు, ఆశీర్వదించబడ్డావు, దీవించబడ్డావు, వర్ధిల్లావు, రాజు అయ్యావు, చక్రవర్తి అయ్యావు, 4 ఎకరాలు పొలం కొనుక్కున్నావు, 4 లక్షలు లక్షల మీద నడుస్తున్నావు, కోటీశ్వరుడు అయ్యావు. దెయ్యం పట్టి నీ పరిస్థితి ఏంటి? ఇల్లంతా ఆగడం చేసే వ్యక్తిగతలు. ఎవరికి మనశ్శాంతి ఇచ్చావు నీవు? ఆ దైవజనుడే లేకపోతే నీ పరిస్థితి ఏమైపోయేది? ఆ దైవజనుడితో నిన్ను నడిపించింది ఎవరు? వారితో నీకు ఆ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? కానీ సౌలు అప్పటికప్పుడే మర్చిపోతాడు. ఏంటి అన్నీ? అసలు ఆయన జీవితమే అట్లాంటిదండి, ఆయన జీవితమే అలాంటిది. టోటలీ మర్చిపోయాడు. ఈయన ఎలాంటోడు తెలుసా? ఎవరు? సౌలు. ఇతని పక్షంగా యుద్ధం చేయటానికి వెళ్ళాడు. ఎవరు? సౌలు రాజైన తర్వాత సౌలు పక్షంగా యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఎవడు? వెళ్తుంటే దావీదుకి అంటాడు, నా యుద్ధ కవచం తీసుకోమని తన యుద్ధ కవచాన్ని, తన ఆయుధాలు ఇచ్చాడు. ఎవరికి? దావీదుకి. ఇచ్చిన తర్వాత ఇవి నాకు వాడుకలో లేవు అని చెప్పి తీసి ఇచ్చేశాడు. నువ్వు చిన్నోడివే, ఆడి మీద ఎట్ట యుద్ధం చేస్తావు అన్నాడు సౌలు. దావీదు అన్నాడు, నేను మంద కాస్తున్నప్పుడు ఒకసారి సింహాన్ని చంపాను, ఒకసారి గొర్రెపిల్ల కొరకు సింహాన్ని చంపాను, గొర్రెపిల్ల కొరకు ఎలుగుబంటి చంపాను. నాయన ఇది నాకు పెద్ద విచిత్రం కాదు. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను విడిపించిన దేవుడు ఈ గొలియాతు చేతి నుండి కూడా నన్ను విడిపిస్తాడు అని చెప్తే, సరే నీ ఇష్టం పోవయ్యా అన్నాడు. అన్న తర్వాత దావీదు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ఫిలిస్తీని తల నరికి తీసుకొని వస్తుంటే తన సైన్యాధిపతిని పిలిచి, ఈ యవనస్తుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? హలో, సౌలు అండి. ఈ యవనస్తుడు ఎవరు? తన సైన్యాధిపతి అయిన అబ్నేర్ని పిలిచి అంటాడు, ఈ యవనస్తుడు ఎవరు? తెలీదా? ఇంతకుముందే కదా అతనితో మాట్లాడావు, నువ్వు నీ ఆయుధాలు ఇచ్చావు కదా, నీ కవచం ఇచ్చావు కదా, నువ్వు చిన్నోడు కదా, నువ్వు యుద్ధానికి వెళ్తావు అన్నావు కదా, ఇతను మర్చిపోయావా? కొంతమంది మనుషుల స్వభావాలు ఇలా ఉంటాయి. నిన్ను ప్రభు యొద్దకు నడిపించి, నీకు సువార్త చెప్పి నిన్ను ప్రభు యొద్దకు నడిపించి, నీ ఎడల పరలోక తండ్రికున్న సంకల్పాన్ని, ఏర్పాటును బయలుపరచటానికి దేవుని నోరుగా వాడబడుతున్న దైవజనుల యొద్దకు నిన్ను నడిపించిన వారితో నీకు ఆ బాంధవ్యం, ఆ సంబంధం ఉందో లేదో ఒకసారి నువ్వు ఆలోచించుకో. కాపాడుకోవాలి దాన్ని. నేను ప్రకటిస్తున్నాను. ఆమె నేను చెప్పండి హల్లెలూయా. సౌలుకు దేవుడు ఎంత కృపించాడండి. ఇది దైవజనుడు తెలియదు మనోడికి. ఎవరికి? డబ్బుండోడు కదండి. డబ్బుండోడికి దైవజనుడితో ఏం పని ఉంటుంది? మనోడు తెలియదు, దైవజనుడు తెలియదు. కానీ దైవజనుడే ఎరుగనటువంటి, దైవజనుడిని ఎరగని వాడు
దైవజనుని యొద్దకు నడిపించటానికి సౌలు కొరకు దేవుడు ఒక పనివాడిని ఏర్పాటు చేశాడు. స్తోత్ర. నిన్ను కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు, ఒకానొక విషమ పరిస్థితిలో ఉన్నప్పుడు, చేదైన అనుభవాల్లో ఉన్నప్పుడు, కలవరంలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, దయ్యపు ఆత్మల చేత, మంత్ర ప్రయోగాల చేత నువ్వు తరమపడుతున్నప్పుడు, నీ గర్భం మూయబడినప్పుడు, గొడ్రాలవని నువ్వు నిందపడుతున్నప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల నుండి నువ్వు విడుదల పొందటానికి దేవుడే ఒక వ్యక్తి ద్వారా, ఏదో ఒక వ్యక్తిని, పనివాడినో, పని మనిషినో, చిన్నదాన్నో, పెద్దోడినో, పాలేరునో, బుడతున్నో, టీవీ ఛానల్నో, సోషల్ మీడియానో, యూట్యూబ్నో దేవుడు ఎన్నుకొని దాని ద్వారా దేవుడు ఒక దైవజనుని యొద్దకు నిన్ను నడిపించాడు. అవును, నన్ను అట్టగే నడిపించాడు వాడు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నేను నడిపించటం వెనకమాల ఒక దైవజనుని యొద్ద నడిపించడం ఒక టీవీ ఛానల్ ఉందా? ఒక సోషల్ మీడియా ఉందా? లేకపోతే ఒక పనోడు ఉన్నాడా? ఒక చిన్నోడు ఉన్నాడా? ఆటో డ్రైవర్ ఉన్నాడా? ఎవరు సంథింగ్ ఉన్నాడా? చెప్పండి. ఎవరి ద్వారా నడిపించాడు దేవుడు? నన్ను అలాగే నడిపించాడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది నీ ఎడల దేవునికున్న కృప అని చెబుతున్నాను. ఇది నీ ఎడల దేవుడు కనపరిచిన ప్రేమ. ఆ కష్టకాలంలో, ఆ నిందల్లో, అవమానాల్లో, ఆ దురాత్మల చేతను బాధించబడినప్పుడు, ఆ కలవరాలలో, ఆ కన్నీళ్లలో, ఆ దయ్యపాత్మల చేతను బాధించబడుతున్నప్పుడు, నీ గర్భం మూయబడినప్పుడు, అదే పరిస్థితుల్లో, నిందల అవమానాల మధ్య ఉన్నప్పుడు, నిన్నక్కడే అదే విగ్రహారాధనలో, అదే చోట నిన్ను వదిలేస్తే ఏమైపోయి ఉండేవాడవో. కానీ దేవుడు ప్రేమకరుడై నీ పరిస్థితులన్నింటినీ చక్కబెట్టగలిగిన, నీ ఎడల పరలోక తండ్రికున్న సంకల్పాన్ని, అభీష్టాన్ని బయలుపరచగలిగిన ఒక దైవజనుని యొద్దకు దేవుడు నిన్ను నడిపాడు. అట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? చెప్పండి హల్లెలూయా. ఓ పనివాడు చెప్పాడు, కానీ నేను తీసుకువెళ్ళా. కానీ నిన్ను నడిపించడానికి దేవుడు నీళ్లు చేదుకొను కన్యకలను దేవుడు సిద్ధపరిచాడు. చెప్పండి హల్లెలూయా. ఎవరిని? సౌలు ఏళ్ల దేవుడు చూపిన రెండవది ఏంటి? దైవజనుడి యొక్క సమాచారం అందించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పనివాడిని. ఇతని దగ్గర కానుక లేకపోతే కానుక ఇవ్వడానికి కూడా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పనివాడిని. మరి దైవజనుడు ఎక్కడున్నాడు? మార్గాన్ని తెలపటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? నీళ్లు చేదుకొనుటకు వచ్చిన కన్యకలు. ఆ కన్యకలు పరిశుద్ధులకు ప్రతీకగా ఉన్నారు. స్తోత్రం చెప్పనాలి. సరైన చోటుగా నిన్ను నడపటానికి, ఎక్కడికి? సరైన చోటుకి నేను నడపటానికి, ఎక్కడికి వెళ్ళాలో నువ్వు అక్కడికి చేర్చటానికి దేవుడు నీళ్లు చేదుకొనుటకై వెళుతున్న కన్యకలు. కన్యకలు అంటే పరిశుద్ధులకు ప్రతీక. రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది, మారు మనసు పొంది, దేవుని ఆనుకున్న ఎవరినో ఒక పరిశుద్ధుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్ర. నీళ్లు చేదుకొను కన్యకలు అంటే పరిశుద్ధులు. ఒక మాట చెప్తాను వినండి. ఈ కడవరి దినాలలో సరైన మార్గంలో నడిపేవారు లేక మనుషులు త్రోవ తప్పి నడుస్తున్నారు. ఎస్ ఆర్ నో? మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తప్పాడు. ఎవడు సరైన మార్గంలో లేడు, గమ్యానికి చేరుకోలేకపోతున్నాడు.
వెళ్ళవలసిన చోటుకు వెళ్ళలేకపోతున్నారు. ఓ దుఃఖకరమైన మాట చెప్పనా? దావీదు కుమారుడు అమ్నోను ఉన్నాడు. ఎవరు? అమ్నోను. అతనికి యెహోనాదాబు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు. చెప్పండి. ఈ అమ్నోను సొంత చెల్లెల్ని ప్రేమించాడు. అతని స్నేహితుడు ఎవరు? యెహోనాదాబు. ఇదేం చేయాలి? అరే, ఇది సరైన మార్గం కాదు, ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళకూడదు, ఈ మార్గంలో మరణం ఉంది, ఈ మార్గంలో అవమానం ఉంది, ఈ మార్గంలో నింద ఉంది, ఈ మార్గంలో మరణం ఉంది, హేళన ఉంది, ఈ మార్గం గుండా మనం వెళ్ళకూడదని చెప్పాలి. కానీ అమ్నోను యొక్క స్నేహితుడిని యెహోనాదాబు సొంత చెల్లెల్ని ఎలా కైవసం చేసుకోవాలో ఒక ప్లాన్ చెప్పాడు. అమ్నోను మార్గం తప్పటానికి కారకుడయ్యాడు. అమ్నోను జీవితం అంధకారం అయిపోయింది. ఒక్కగాని తన చెల్లెలి జీవితం చెరపబడింది. ఈ కడవరి దినములలో దేవుడు నిన్ను కూడా యెహోనాదాబు లాంటి నీ స్నేహితులకు అప్పగించుంటే, పాపపు మార్గంలో నీకు పురికొల్పుతున్నా, పాపము చేయటానికి నిన్ను పురికొల్పే నీ స్నేహితుల మధ్య నిన్ను వదిలేస్తుంటే, భ్రష్టుల మధ్య నిన్ను వదిలేస్తుంటే, త్రాగుబోతుల మధ్య, వ్యభిచారుల మధ్య, దళారుల మధ్య, లంచగొండుల మధ్య, మాంత్రికుల మధ్య, దుష్ట స్నేహితుల మధ్య దేవుడు కూడా నిన్ను వదిలేస్తుంటే, వారు నిన్ను మార్గం తప్పి తిరిగే వాళ్ళ చేసేవాళ్ళు, నీ జీవితం అంధకారం అయిపోయేది. ఆ నియత్తులో నేను వదిలేస్తుంటే ఏమైపోయేదానివి? ఆ నామకార్థ క్రైస్తవ్యంలోని దేవుడు నిన్ను వదిలేస్తుంటే ఏమైపోయేదానివి నీవు? ఆ భక్తిహీనులతో నిన్ను వదిలేస్తుంటే ఏమైపోయేవాడు నీవు? ఆ దుష్ట స్నేహితుల మధ్య దేవుడు నిన్ను వదిలేస్తుంటే, యెహోనాదాబు అమ్నోను తప్పు మార్గంలో నడిపించి తన చెల్లెల జీవితం చెరపబడటానికి, అమ్నోను జీవితం అంధకారం అవటానికి కారకుడయ్యాడు. ఈ భయంకరమైన దుష్ట కాలంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆ దుష్టుల మధ్య వదిలేస్తుంటే నశించిపోయి ఉండేవాడు సోదరుడా. ఈ పాటికి నీ ఎముకలు గుల్ల పట్టేవే. ఈ పాటికి నీ జ్ఞాపకార్థ కోడికలు చేసే దిక్కు కూడా ఉండేవారు కాదు. ఎక్కడో నీ ఉంటే, ఎవరి మధ్యనో నీ ఉంటే, వారు నిన్ను మార్గము తప్పి తిరిగే చుక్కల్లాగా నిన్ను చేస్తారని, అమ్నోను వలె భ్రష్టుడు అయిపోతావని ఆ దుష్ట స్నేహితుల మధ్య నుండి, అంధకార సంబంధమైన అన్యజనుల మధ్య నుండి దేవుడు నిన్ను వేరు చేసి నీ ఎడల దేవునికున్న నిత్య సంకల్పము, నీ ఎడల పరలోక తండ్రికున్న భవిష్యత్ ప్రణాళిక ఏంటో నీకు బయలుపరచగలిగిన దేవుడు తన నోరుగా వాడుకుంటున్న ఒక దైవజనుని యొద్దకు నీకు సరైన సువార్తను, సరైన ఉపదేశ క్రమాన్ని, సరైన ఆదిమ అపోస్తలుల సిద్ధాంతాన్ని నీకు బోధించగలిగిన ఒక నాయకుని యొద్దకు, సేవకుని యొద్దకు, అపోస్తలుని యొద్దకు, ప్రవక్త యొద్దకు, సువార్తకుని యొద్దకు, కాపరి యొద్దకు దేవుడు నిన్ను నడిపించటానికి ఆ కన్నికలను వాడుకున్నాడు. చెత్త మార్గంలో నిన్ను నడిపించలేదుగా. సౌలును దేవుడు అరణ్యంలోనే వదిలేస్తుంటే ఏమైపోయేవాడో. కానీ దైవజనుని యొద్దకు నడిపించటానికి నీళ్లు చేదుకుని కన్నికలను దేవుడు వాడుకున్నాడు.
సత్యోపదేశ మార్గములో నిన్ను నడవటానికి, సత్తువు గల సంఘములో, జీవము గల దేవుని సంఘములో ఆది అపోస్తల ఉపదేశ క్రమం కలిగినటువంటి ఒక పరిచర్యలోనికి నిన్ను నడిపించటానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో, ఏ కన్యకలను వాడుకున్నాడో, ఏ స్వార్థికులను వాడుకున్నాడో, ఏ ఉపదేశకులను వాడుకున్నాడో. దేవుని నోరుగా వాడబడుతున్న నీ ఎడల పరలోక తండ్రికి ఉన్న భవిష్యత్ ప్రణాళికను చెప్పగలిగిన, ప్రకటించగలిగిన, నీ భవిష్యత్తులోనికి తొంగి చూడగలిగిన ఒక సేవకుని యొద్దకు నిన్ను నడిపించటానికి, నీకే నీళ్లు చేదుకొని కన్యకలు ఎదురయ్యేటట్టు చేసి నిన్ను నడిపించిన దేవునికి నువ్వు కృతజ్ఞుడవో కృతజ్ఞురాలవు కాదా? స్తోత్రం. సౌలు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. దైవజనుని యొద్దకు వెళ్ళాలని ఒక ఆలోచన కలగజేసి ఆ దైవజనుని యొద్దకు వెళ్ళడానికి కానుకలేనప్పుడు కానుక సిద్ధపరిచిన పనివాని ఎడల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, ఆ మార్గము చూపటానికి, సరైన మార్గం చూపటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? ఇది సౌలు ఎడల దేవుడు చూపిన కృప కాదా? హలో, నీకొచ్చిన కష్టాలలో, నీకొచ్చిన నిందలలో, నీకొచ్చిన అవమానాలలో, నీకొచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో, నీకొచ్చిన కోర్టు కేసుల్లో ఓ చెత్తగాడు నిన్ను నడిపించి ఉంటే, ఓ చెత్తగాడు నిన్ను చెత్త మార్గంలో నడిపించి ఉంటే నీ బ్రతుకు ఏమైపోయి ఉండేదో. కానీ నీ కష్టకాలంలో నిన్ను సరైన మార్గంలో నడపటానికి, సరైన చోటుకు చేరటానికి దేవుడు నీళ్లు చేదు కన్నికలను, పరిశుద్ధులను, తన ఏర్పాటులో ఉన్న పరిశుద్ధులను దేవుడు ఎన్నిక చేసి ఏర్పరచుకున్నాడు. అట్టి దేవునికి స్తపట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఒకవేళ నీళ్లు చేదుకునే కన్యకలే నీకు ఎదురై ఉండకపోతే మార్గం తప్పేవాడువేమో, నీ స్నేహితుడు రాంగ్ డైరెక్షన్లో తీసుకుని వెళ్ళేవాడువేమో, ఆ అన్యురాలను నువ్వు పెళ్లి చేసుకుని ఉండేవాడువేమో, ఒక విగ్రహారాధికుడు అయిపోయి ఉండేవాడువేమో, ఒక భ్రష్టుడు అయిపోయేవాడువేమో, నీ భార్య అదే విగ్రహారాధనలో కొనసాగేదేమో, నీవెన్నటికీ మార్చగలిగేవాడు కాదేమో. నిన్ను సరైన మార్గంలో నడిపించటానికి, నీకు సరైన చోటుకు తీసుకొని వెళ్ళటానికి నీ కొరకు నీళ్లు చేదుకున్న కన్యకలను, పరిశుద్ధులను దేవుడు ఏర్పాటు చేశాడు. కృప, 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 కృప. ఆ పరిశుద్ధులే లేకపోతే, ఆ నీళ్లు చేదుకొని కన్యకలే లేకపోతే, నీ జీవితంలోనికి ఆ పరిశుద్ధులే వచ్చి ఉండకపోతే, ఓరా చోటికి నిన్ను నడిపించబోతే, ఆ ప్రతిష్ఠత, సమర్పణ, వైరాగ్యం, దేవునితో సత్సంబంధం అనే అనుభవాలకు నడిపించి ఉండకపోతే నీ జీవితం ఏమైపోయి ఉండేదో. ఆ రోజు దేవుని నోరుగా వాడబడే ఆ దైవజనుడు, ఆ ప్రవక్త ఒక సలహా ఇచ్చి ఉండకపోతే మన జీవితాలు ఏమైపోయి ఉండేవో. ఎన్ని ఆర్థిక బంధుల్లో కొట్టుకొని పోయి ఉండేవాళ్ళము, ఎంత అప్పులు ఊపిలో ఉండేవాళ్ళము. సౌలు వలె కృతజ్ఞత లేని వారుగా ఉండద్దు. సౌలుకు దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. దైవజనుని యొద్దకు నడపటానికి ఒక పనివాణ్ణి, అతని దగ్గర కానుక లేకపోతే తన కొరకు కానుక ఇవ్వగలిగిన ఒక పనివాణ్ణి దేవుడు సిద్ధపరిచాడు. ఇది సౌలు ఎడల దేవునికి ఉన్న ఆధిక్యత, కృప. సౌలు ఎడల దేవుడు చూపిన కృప. దైవజనుడి సరైన చోటుకి పంపటానికి, సరైన మార్గంలో సరైన చోటుకి వెళ్ళటానికి ఎవరు నోడుకున్నాడు?
నీళ్లు చేదుకొను కన్యకలను ఏర్పాటు చేశాడు దేవుడు. అంటే సౌలు ఎడల దేవునికి ఎంత కృప ఉంది. సరే, ఆ కన్యకలు చూపించారు. సరిగ్గా వాళ్ళు అన్నారు, ఇదిగో అతడు మీ ఎదుటే ఉన్నాడు, త్వరగా వెళ్ళండి, కలుసుకోండి, త్వరగా పోయి కలుసుకోండి. అతడు ఈ దినమనే అతడు ఈ ఊరికి. సరిగ్గా సౌలు వెళ్ళే రోజుకే మాట్లాడరేంటండి, సౌలు వెళ్ళే రోజుకే ప్రవక్త ఆ ఊరికి రావటం, అదే రోజు అక్కడికి రావటం. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడండి. నువ్వు వెళ్ళిన రోజు నీ దైవజనుడు నేను కలుసుకోవటం. స్తోత్రం. సాధారణంగా దీర్ఘదర్శులను కలుసుకోలేం, సాధారణంగా ప్రవక్తలను కలుసుకోలేం. నువ్వు కానుక పట్టుకొస్తే ఎగడిపోయేవాడు కాదు దైవజనుడు, ప్రవక్త. నీ ఇంటిలో సగం ఇచ్చిన రాజీ పడేవాడు కాదు, నీ కానుకను చూసి ఎగేసుకొచ్చేవాడు కాదు. అలాంటి బిలాము లాంటి వారు ఉన్నారు. కానీ వాస్తవికమైన దైవజనుడు 40 ఒంటెల మీద కానుక తీసుకొని వస్తే వాడిని లక్ష్య పెట్టలేదు. అసాయల్ని ఎవరు? దైవజనుడే ఎలీషా. అది కానుక పట్టుకోలే. సిరియా దేశపు సైన్యాధిపతి ఒంటెల మీద తీసుకొని వస్తే అంటుకోలేదు. దీర్ఘదర్శులు, ప్రవక్తలు కానుకలను చూసుకొని కలుసుకునేవారు కాదండి. నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు, నీ ఎడల పరలోక తండ్రికి ఒక అభీష్టం ఉన్నప్పుడు, నీ ఎడల దేవుని చిత్తం ఉన్నప్పుడు నిన్ను కలుసుకుంటానికి దేవుడే సిద్ధపరిచేవాడు దైవజనుడు, ప్రవక్త, దీర్ఘదర్శి. సౌలు వెళ్ళిన రోజునే అదే రోజు దైవజనుడు వచ్చాడు. అదే రోజు దైవజనుడు వచ్చాడు. సరే వెళ్ళిపోయారు. సరాసరి వెళ్ళి సౌలు దీర్ఘదర్శకుని ఇల్లు ఏది అని అడుగుతున్నాడు. ఎవరిని చెప్పండి? దీర్ఘదర్శినే అడుగుతున్నాడు. దీర్ఘదర్శకుని ఇల్లు ఏది? ఆయన అంటాడు, దీర్ఘదర్శకుడను నేనే, దీర్ఘదర్శకుడను నేనే. ఉన్నత స్థలమునకు నాకు ముందు వెళ్ళుడే. నేడు మీరు నాతో కూడా భోజనం చేయాలి. రేపు నీ మనసులో ఉన్నదంతా నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిస్తాను. రేపు నీ మనసులో ఉన్నది చెప్తా, రేపు నీ మనసులో ఉన్నది నేను చెప్తా. అంతకంటే నాకంటే ముందుగా ఉన్నత స్థలానికి వెళ్ళండి. అంటే ప్రవక్తులను ఫోన్లో సంప్రదించేస్తావే, నీ కానుకతో వెలకట్టేస్తావే, నీ జోబులో ఉన్న పర్సలు అంటాడా? ఒక దీర్ఘదర్శిని, ఒక ప్రవక్తను కలుసుకోవటం సామాన్యమా? నీ కానుకతో కలుసుకోగలవా? పౌలపుస్తకుడు అంటాడు, నీ వెండి నీ బంగారము నీతో నశించును కాక అన్నాడు. పేతురపుస్తకుడు అన్నాడు, ఎవరితో? గారడి సీమోనుతో, నీ వెండి నీ బంగారం నశించును గాక.
నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు. ఒక దైవ సేవకుని, ఒక ప్రవక్తను నీ కానుకలతో కొనాలనుకుంటున్నావు. నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు. నువ్వు మారు మనసు పొందన్నాడు. ఒక దీర్ఘదర్శిని దర్శించేది అలాగేనా? ఈయన చూడండి, సరాసరి సౌడు ఏళ్ళ చూడండి ఎంత ఆధిక్యత. సరాసరి వెళ్ళి సౌలు దీర్ఘదర్శిని అడుగుతున్నాడు. దీర్ఘదర్శకుని ఇల్లు ఏది? దీర్ఘదర్శకుని ఇల్లు ఏది? ఆయన అంటాడు, దీర్ఘదర్శకుణ్ణి నేనే. నాకంటే ముందు ఉన్నత స్థలానికి వెళ్ళండి. నాతో కలిసి ఈరోజు భోజనం చేద్దరు, కానీ రేపు మీ మనసులో ఉన్నదంతా నేను మీకు తెలియజేస్తానన్నాడు. ఎట్టుకేలకు దేవుడు సౌలు ఎడల ఉన్న కృపతో, ప్రేమతో ఒక దీర్ఘదర్శకుణ్ణి కలుసుకునే కృపనిచ్చినాడు. నీ ఎడల దేవుని కటాక్షం ఉంది కనుకనే, నీ ఎడల దేవుని కటాక్షం ఉన్నది కనుకనే రాయబడిన జీవగ్రంథం నీ చేతిలోనికి వచ్చింది. దేవుని చిత్తాన్ని బయలుపరచగలిగిన దేవుని జీవగ్రంథం నీ చేతిలోకి వచ్చింది. ఆ రోజున ప్రవక్తల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేవాడు. ఈ కడవరి దినములలో తన చిత్తమును బయలుపరిచే ఒక జీవగ్రంథము నీ చేతిలోకి వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని నమ్మితంగా ప్రేమించాడు. ఓ ప్రవక్తను ముఖాముఖిగా కలుసుకోగలుగుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీకు కృపించాడు. దీర్ఘదర్శినే కలుసుకొని దీర్ఘదర్శకుని ఇల్లే అది అని అడుగుతున్నావంటే, అసలు నువ్వు గవిన్లోకి వెళ్ళగానే దీర్ఘదర్శినికి ఎదురయ్యాడంటే అసలు నీ ఎడ్ల దేవుని కృప ఏంటి? దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు. ఎట్టకేలకు దీర్ఘదర్శకుని కలుసుకున్నారు. ఈ వర్తమానం ఇక్కడి వరకు మీరు గుర్తుంచుకోండి. రేపటి దినం ఆ విందు ఎలా జరిగిందో నేను మీతో చెప్తాను. ఈరోజుకి ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. దేవుడు నీకు ఎంత అధికదిచ్చాడు. సౌలా దైవజనునిచ్చాడు. దైవజనుడికి వెళ్ళటానికి ఒక చక్కని మార్గం చూపే, నీళ్లు చేదుకునే కన్యకల్నిచ్చాడు. దైవజనుడి గురించి చెప్పడానికి పనివాడిని ఇచ్చాడు. నీకు కానుక లేకపోతే నీ కొరకు కానుకిచ్చేవాడిని కూడా దేవుడు సమకూర్చాడు. ప్రవక్తులతో కలిపాడు దేవుడు నిన్ను. మరి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి వందల కొలది యవనస్తుల జీవితాలను మీ చేతుల్లోనికి మీరు తీసుకొని ఉన్నారు. వారి భవితవ్యాలను మీరు స్థిరపరచబోతున్నారు. వారి కుటుంబములను మీరు కట్టబోతున్నారు. మీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా. గనుడో, ఆశ్చర్యకరుడో, మేఘము వలె ఈ రాత్రి ఆరాధనలో ఉన్న వారిని మీరు ఆవరించుకున్నారు. మహిమ చేత కప్పి ఉన్నారు. నీ కటాక్షముతో నింపి ఉన్నారు. నీ కృపను కొలతలేని విధంగా కుమ్మరించి ఉన్నారు. ఈ రాత్రి నాయన వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. ఈ రాత్రి ఆరాధనలో ఉన్న కుటుంబములు, ఈ బిడ్డలు మీ చేత ఆశీర్వదించబడిన వారై ఉన్నారు. మీ చేత ఆశీర్వదించబడిన వారై ఉన్నారు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వారమై ఉన్నాము.
ఆశీర్వదించబడిన వారమై ఉన్నాము. మమ్మల్ని ఎవడు శపించగలడు? మాకు విరోధముగా పనిచేయునది లోకంలో ఏది లేదు. నేను మేమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ కిందను పరలోక ఆధిపత్యము కిందను ఉన్నాము. మీ చేత ఆశీర్వదించబడిన వారము గనుక మా జీవితములను, మా బిడ్డల జీవితములను ఈ రాత్రి ఆరాధనలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితములను మీరు స్థిరపరచబోతున్నారు. మీకు మహిమ చెల్లిస్తున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మిమ్మలను ఘనపరుస్తున్నాను, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ బిడ్డల తిరుగు ప్రయాణములకు క్షేమమును ప్రకటిస్తున్నాను, భద్రతను ప్రకటిస్తున్నాను. దుష్టునికి, వాయుమండల సంబంధమైన అధిపతులకు, దురాత్మల సమూహాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరి మీదను, నా మీదను, మా అందరి మీదను ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ నిలిచి ఉన్నదని ప్రకటిస్తున్నాను. 6 దినములు విజయవంతం చేశారు. ఈ 6వ రాత్రి ప్రత్యేకమైన రాత్రి ఉన్నది, దీవించబడిన రాత్రి ఉన్నది. అయ్యా, మా కుటుంబముల స్థిరత కొరకు, యవనస్తుల జీవితముల స్థిరత కొరకు, యవనస్తులలో వెంటాడుతున్న వ్యసన క్రాంత అనుభవాల నుండి విడుదల కొరకు, యవనస్తులలో నిరుద్యోగ సమస్య నుండి విడిపించుకొనటం కొరకు మీరు ఏర్పరిచిన 3 దినాలలో మొదటి దిన కూడికను విజయవంతం చేశారు. మిగిలిన 2 దినములలో యవనస్తుల జీవితాలను ప్రత్యేకించి మీరు స్థిరపరచబోతున్నారు. వారి బ్రతుకులను మీరు కట్టబోతున్నారు. వ్యసన క్రాంత అనుభవాల నుండి, సోషల్ మీడియా నుండి, సెల్ ఫోన్ దాసత్వం నుండి ప్రజలను విమోచింపబోతున్నారు. నిరుద్యోగ సమస్య నుండి విడిపించబడబోతున్నారు. విచ్ఛిన్నమైన కుటుంబములను కట్టబోతున్నారు. యవన జీవితాల మీద ప్రత్యేకించి శ్రద్ధ వహించి కార్యము చేయబోతున్నారు. విచ్ఛిన్నమైన కుటుంబములు కట్టబడునుగాక, కృప కుమరించబడునుగాక, కుటుంబములలో నెమ్మది కలుగునుగాక, సమాధాన స్థితి ప్రతి వాని నగరులలో ఏలుబడి చేయునుగాక. ఈ రాత్రి మీరు ఇచ్చిన వర్తమానం కొరకు నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీరు చేసిన అద్భుత కార్యముల కొరకై స్తోత్రము చెల్లిస్తూ, దైవిక స్వస్థతలు జరిగి ఉన్నవి. ప్రజలు స్వస్థత నొందారు. ఎముకల రోగముల నుండి ప్రజలను విమోచించారు. తీవ్రమైన నొప్పుల నుండి నీ ప్రజలను విమోచించారు. అవయవాలలో ఉన్న ఇన్ఫెక్షన్ల నుండి ప్రజలను విడిపించారు. మూయబడిన శపిత గర్భములను మీరు తెరిచారు. బిడ్డల జీవితాలను స్థిరపరచటానికి మమ్మందరినీ, మా కుటుంబములు, మా బిడ్డల జీవితాలు స్థిరపరచటానికి ఈ రాత్రి మీ చేత మేము ఆశీర్వదించబడిన వారమయ్యాం. మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి. తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనికరం, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం మనందరికీ తోడయుండి ఆశీర్వదించును కాక. యేసు రక్తమే చేయం. ప్రభు యేసు రక్తమే. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగు. అందరం చేతులెత్తి అల్లాడిస్తూ 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 హల్లెలూయా 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 హల్లెలూయా.